అందరూ చెప్పండి. వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్య నిరక ప్రభో నూతన గృహే ధన ధాన్యాన్ని సమృద్ధిం కురు సర్వదా వాస్తోష్పదే నమస్తుభ్యం సర్వకామ ఫలప్రదాన్ ఆయురారోగ్యం ఐశ్వర్యం శ్రియం పుష్టించ దేహి మే కళ్యాణ గుణ సంపన్నాం కరుణ రసవాహినీం గౌరీం కాత్యాయనీం వందే కన్యక పరమేశ్వరీం. జయ బోలో వాసవి మాతా కీ. శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవతానుగ్రహేణ శీఘ్రమేవ వాసవి భవన్ ట్రస్ట్ నూతన భవన నిర్మాణ సిద్ధిరస్తు తథాస్తు. రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ. నారాయణ వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి వాసవి మాతాకి. నారాయణ. సూర్యాపేటలో మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సూర్యాపేటలో వైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క ట్రస్ట్ భవన్ నిర్మించుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన వైశ్యుల్లో సేవాభావం చాలా ఉంటుంది. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, ఏ కార్యక్రమంలో పాల్గొనాలన్నా, ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా, మొదలు పెట్టాలన్నా, దిగ్విజయం చేయాలన్నా మన సూర్యాపేట వైశ్యులు ఏదైనా చేయగలుగుతారు. ఆ నానుడితోనే మనం ఒక 45 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య కళ్యాణ మండపం కట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ సేవా భాగంలో ప్రతి ఒక్క సంవత్సరం ద్వారా, వాసవి క్లబ్స్ ద్వారా, ఆర్యవైశ్య సంఘాల ద్వారా, వివిధ సంఘాల ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ యొక్క ట్రస్ట్ భవన్ నిర్మించుకోవడానికి మనం వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక జిఎస్టీ గురించి తెలుసుకోవాలన్నా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ తెలుసుకోవాలన్నా, ఒక సైబర్ క్రైమ్స్ తెలుసుకోవాలన్నా, ప్రతి ఒక్కరికి ఒక అవగాహన కోసం వ్యాపారంలో భవిష్యత్తులో ఎంతో ముందుకు పోతున్న వ్యవస్థలో మనం కూడా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోని, ఒక దృఢ సంకల్పంతోని సెమినార్లు అయితేంది, అవగాహన సదస్సుతో అయితేంది, వ్యక్తిత్వ వికాసం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క భవనాన్ని భవనం సేవా కార్యక్రమంలో మనం స్టార్ట్ చేసి కొన్నప్పుడు ఈ భవనాన్ని పాత బిల్డింగ్ కొనడం జరిగింది. దాని ద్వారా కొనగానే మనకు కరోనా రావడం, కరోనా ద్వారా మనం దాదాపు ఒక 2 లక్షల రూపాయల 2 లక్షల విలువైన మాస్కుల్ని ఇక్కడ స్వయం ఉపాధి పథకం కింద ఒక 30 మంది మహిళల ద్వారా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఉచితంగా మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దాని ద్వారా సూర్యాపేటలో చుట్టుపక్కల గ్రామాలు కూడా మన మాస్కుల్ని పంపిణీ చేయడం జరిగింది. మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక వేదిక కావాలి, ఏ కార్యక్రమం చేస్తానికైనా ఒక సంస్థ కావాలి. ఆ సంస్థ ద్వారా ఈ భవన నిర్మాణం చేయడం ద్వారా మనకు శాశ్వతంగా ఒక వేదిక, ఒక వసతి వచ్చిన వారికి కానీ, సంస్థలు కానీ, అన్ని వైశ్య సంస్థలు కూడా ఈ యొక్క భవనాన్ని వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి వేదికగా దీన్ని మనం నిర్మించుకోవడానికి జరుగుతుంది. మీ తప్పకుండా ఆమోదం ద్వారా భవిష్యత్తు కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. పెద్దలు మన వీర సత్యనారాయణ గారు వారి సూచన సలహా ప్రకారం మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తలంపుతోనే పెద్దలు మీలా మహాదేవ్ గారు మరి అడిగిన వెంటనే మరి మనకు భూరి విరాళాన్ని ఇచ్చిర్రు. వారికి సభ ద్వారా, చప్పల ద్వారా వారికి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మరొక దాత ఈ భవనానికి మీరు 1 ఫ్లోర్ కడతారా, 2 ఫ్లోర్ కడతారా, 3 ఫ్లోర్ కడతారా, 4 ఫ్లోర్ కడతారా, ఎన్ని ఫ్లోర్లలో కట్టండి,
నేను మొత్తం సిమెంట్ ఇస్తానని ఒక దాత పొరిశెట్టి లక్షాది దంపతులు సిమెంట్ కావాలైనా ఎన్ని శ్రమలేకైనా నేను ఇస్తానని ఒకటే మాటతోని వారు చెప్పడం జరిగింది. వారికి సభాముఖంగా వారికి ఆహ్వానం చప్పట్లు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చాలా మంది కొంతమంది మా పేరు చెప్పకుండా లేదండి, మేము దాతగా ముందుకు రావడం జరిగింది. దాదాపు 104 మంది ట్రస్ట్ సభ్యుల ద్వారా ఇక్కడ ఒక్కొక్కరు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత 20 రోజుల నుంచి కూడా మాకు కూడా ట్రస్ట్ సభ్యత్వం ఇవ్వండి, మేము కూడా చేరుతామని చెప్పేసి చాలా మంది మా మిత్రుల ద్వారా ట్రస్ట్ సభ్యుల ద్వారా వాళ్ళు అడగడం ద్వారా మరి ఈ మధ్యన ఒక నలుగురికి ఇవ్వడం జరిగింది. వారికి 1,00,000 రూపాయల 1,000 రూపాయలు 1,000 రూపాయల ద్వారా ఇవ్వడం జరిగింది. అప్పుడు 50,000 ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సభ్యుల యొక్క సూచన ప్రకారం 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది దాతలు మేము తర్వాత ప్రకటిస్తాం ఇక్కడ అనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఇంకా 6 కూడా 1,00,000 రూపాయలు మరి దాతగా పర్మనెంట్ ట్రస్ట్ సభ్యత్వంగా తీసుకోవడానికి వారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నారు. మరి పాల్గొన్న ఈ శంకుస్థాపన పాల్గొన్న జంటలు ఈ పాల్గొన్న మా జంటలకు అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి 10 లక్షలు ఇచ్చిన వారికి మహారాజ పోషకులుగా ఇంకా రూమ్ దాతలు కూడా ఇవ్వచ్చు మనం. అదేవిధంగా 1,00,000 రూపాయలు 5 లక్షల రూపాయలకు రాజపోషకులు మహారాజ పోషకులు మరి కొంతమంది సూచన ప్రకారం మరి వారికి ఇష్టమైన పద్ధతిలో ఒక స్లాబ్కు వస్తానా కూడా వారి పేరు కానీ వారి కుటుంబ మొత్తం కానీ ఇస్తానికి వారు ముందుకు వస్తే వారి పేరు కూడా పెడతాం జరిగింది. ఇది భవిష్యత్ తరాలకు నేను ఎందుకు చెప్తున్నానంటే మరి ఎప్పుడో 50 సంవత్సరాలకు క్రితం కట్టించుకున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని ఇప్పటిదాకా కూడా ఉపయోగించుకుంటున్నాం. మరి అప్పుడు మనం చూడలేదు, కానీ మధ్యలో మనం చూడడం జరిగింది, మన పిల్లలు చూడడం జరిగింది, మన మనవాళ్ళు చూస్తున్నారు. మరి భవిష్యత్ తరాలు చూడాలంటే ఏదైనా ఒక సంస్థ పర్మనెంట్ ప్రాజెక్టు చేయాలనే ఒక తలుపుతోని చాలా రకాలుగా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బియ్యం దానం చేయాలన్నా మనమే, వస్తు దానం చేయాలన్నా మనమే, బట్టల దానం చేయాలన్నా మనమే.